హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ శ్రావణిస్ అఫీషియల్. ఈరోజు నేను ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాను. సో ఈ అన్బాక్సింగ్లో ఏముందో చూసేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇదే కొత్త అన్బాక్సింగ్ వీడియో మేకింగ్ కిట్ Ay-49 అనమాట. ఇది నేను వచ్చేసి అమెజాన్ నుండి పర్చేస్ చేశాను. సో ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు, మీకు చూపిద్దాము అని ఈరోజే రివ్యూ చేస్తున్నాను దీన్ని. సో ఎలా ఉందో, ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. సో ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా, ఇందులో ఇలా సెట్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ సెట్ అన్నమాట. ఇది ట్రైపాడ్ స్టాండ్, ఇది ఎల్ఈడి లైట్, ఇది వచ్చేసి కేబుల్, ఇందులో బ్లూటూత్ కూడా వస్తుంది. సో మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మైక్, ఇదేమో మొబైల్ పెట్టుకోవడానికి హోల్డర్ అనమాట. వీటన్నిటిని 1 by 1 మనం డివైడ్ చేసుకుందాం. ఇలా 1 by 1 పక్కకు పెట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది మనకి. సో ఇప్పుడు వీటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో 1 by 1 చూపిస్తూ ఉంటాను, అలా ఫిక్స్ చేసుకోండి. సో ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ హెవీ కూడా లేదు. మనం ఎక్కడికంటే అక్కడికి ఈజీగా బ్యాగ్లో క్యారీ చేసేయచ్చు. సో ఇది వచ్చేసి స్క్రూ అన్నమాట, హోల్డర్ ఫిక్స్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక చిన్న బటన్ కూడా వస్తుంది, అది హోల్డర్ని స్టేబుల్గా ఉంచడానికి. సో ఈ ట్రైపాడ్ స్టాండ్కి 2 legs కూడా ఇచ్చారు బ్యాలెన్స్ చేయడానికి. సో బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఇలా 2 legs. వీటిని ఇలా డివైడ్ చేసుకుని ఇలా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 buttons ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మొబైల్ పెట్టుకునేది హోల్డర్ అనమాట. సో మనకి ఇలా 3 సింపుల్ వేస్లో మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసే ప్రతిసారి మనం బటన్ని ప్రెస్ చేసి పట్టుకొని మనం అప్పుడు దీన్ని మూవ్ చేయాలన్నమాట. సో అప్పుడైతేనే మనకు వస్తుంది, లేకపోతే స్టిఫ్గా అలానే ఉంటుంది, మూవ్ అవ్వదు. సో ఇది వచ్చేసి సింపుల్గా ఈజీగా ఉంటుంది, హెవీ కూడా ఏముండదు. మనం వ్లాగ్స్ చేయడానికి కానీ లేదంటే ఫొటోస్ దిగాలంటే కానీ ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు, కెమెరా పెట్టుకోవచ్చు ఇక్కడ, లేదా మొబైల్ పెట్టుకోవచ్చు. మన చేతిలో కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేసేయచ్చు దీన్ని. సో మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి హోల్డర్ని ఫిక్స్ చేద్దాం. ఈ హోల్డర్కి వచ్చేసి 2 holes ఇచ్చారు, ఒకటి కింద వైపు, సో ఇంకొకటి ఇటు సైడ్ ఇచ్చారు. మనకి అడ్డంగా పెట్టుకోవచ్చు, లేదంటే నిలువుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట హోల్డర్ని. సో ఈ స్క్రూకి ఇప్పుడు ఈ హోల్డర్ని ఫిక్స్ చేసుకుందాము. సో ఇలా చూపిస్తున్నట్టుగా హోల్కి ఇలా స్క్రూని ఫిక్స్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఇలా మనకి ఈ హోల్డర్ గ్రిప్ అనేది పైకి ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ బటన్ ఇస్తారు, ఈ బటన్ ఏంటంటే ఈ హోల్డర్ని టైట్గా పెట్టి ఉంచుతుంది, ఆ హోల్డర్ ఎటు మూవ్ అవ్వకుండా. సో మనకి ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. కిందది వచ్చేసేమో స్క్రూ, మనకి టైట్ అంటే టైట్ చేసుకోవచ్చు, లేదా లూజ్ చేసుకోవచ్చు. సో హోల్డర్ పెట్టడం రాకపోతే హోల్డర్ని స్క్రూ మీద ఇలా పెట్టేసి మనం ఇలా కూడా స్క్రూ తోటి కూడా మనం టైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చాలా స్టిఫ్గా ఉంది కదా, ఎటు కదలదు. మనం మొబైల్ని ఇలా అడ్డంగా పెట్టుకోవచ్చు, లేదంటే హోల్డర్ని మనం నెక్స్ట్ వైపు తిప్పేసి మనం నిలువుగా కూడా పెట్టుకోవచ్చు. సో చాలా స్టాండర్డ్గా ఉంది, అంత డెలికేట్ ఏం లేదు. ఇక్కడ నేను మొబైల్ పెట్టి చూపిస్తున్నాను ఒకసారి.
సో ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ అనమాట. 7x2 సెంటీమీటర్స్తో వచ్చేస్తుంది. దీనికి ఒక బటన్ కూడా ఇచ్చారు. సో బ్యాటరీస్ తోటి రన్ అవుతుంది ఎల్ఈడి లైట్. మనం ఛార్జింగ్ పెట్టుకోని అవసరం లేదు, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికంటే అక్కడికి. 3 బ్యాటరీస్ ఇచ్చారు ఇందులో. సో ఇక్కడ 3 బ్యాటరీస్ పెట్టుకోవాలన్నమాట. నా దగ్గర 3 బ్యాటరీస్ ఉన్నాయి, ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ప్లస్ మైనస్ చెక్ చేసుకొని పెట్టుకోండి. సో ఈజీగా మీరు పెట్టుకోవచ్చు. మనకి పవర్ కూడా అవసరం ఉండదు, డైరెక్ట్ మనం బ్యాటరీస్ తోటే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మనం ఇలా పెట్టేసి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇక్కడేమో హోల్ ఇచ్చారుగా, ఆ హోల్ని ప్రెస్ చేసుకుంటే లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఇలా వచ్చేస్తుంది. ఇది 3 డిఫరెంట్ లైట్స్ ఇచ్చారనమాట. ఒకసారి ప్రెస్ చేస్తేనేమో నార్మల్ వస్తుంది, సెకండ్ ఏమో ఇంకా బ్రైట్ వస్తుంది, థర్డ్ బటన్ కమో ఇంకెక్కువ బ్రైట్ వస్తుంది అనమాట. సో ఇలా కిందేమో స్క్వేర్ షేప్లో ఇచ్చారు అండ్ స్క్రూ కూడా వచ్చింది ఇక్కడ. సో ఈ స్క్వేర్ షేప్ని మనం ఇక్కడ ఇందాక పెట్టుకున్నాం కదా హోల్డర్కి, దానికి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మొబైల్ పెట్టి లైట్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాను, తర్వాతకి మొబైల్ లేకుండా కూడా చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఇలా స్క్రూని ఈ హోల్డర్లో పెట్టుకొని టైట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, సో నేను మార్చుకున్నాను ఈజీగా పెట్టుకోవడానికి. సో మనం ఎప్పుడైనా హోల్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా అయితే పెట్టకూడదు, నేను చూపిస్తున్నట్టుగా. ఇలా పెడితే మాత్రం అసలు పట్టదు, ఇలా పెడితే మాత్రం అసలు పట్టదు, పడిపోతుంది కింద. సో మనం ఆ హోల్కి ఈ స్క్వేర్ షేప్ని కరెక్ట్గా చూసి ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం లాక్స్ ఎట్ సైడ్ చేస్తున్నామో బ్యాక్ సైడ్ చేస్తున్నట్టయితే ఇలా బ్యాక్కి పెట్టాలి, మన సైడ్ చేస్తే కనుక మాత్రం లైట్ని మన వైపు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మొబైల్ లేకుండా ఎలా ఫిక్స్ చేయాలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదా, సో ఈ హోల్లో అనేది ఫిక్స్ చేసుకోవాలి దాన్ని. సో ఇలా చూపిస్తున్నట్టుగా ఫిక్స్ చేసుకోండి. సో ఇలా స్క్వేర్ షేప్ ఉందిగా, ఈ హోల్కి ఇలా పెట్టేసేయాలన్నమాట. పెట్టి స్క్రూని తిప్పుకోవాలి, టైట్ అయిపోతుంది అది ఈజీగా. సో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎల్ఈడి లైట్ కూడా హెవీగా ఏమి ఉండదు, లైట్ వెయిటే ఉంది, మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు. సో ఇలా టైట్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు వచ్చేసి ఈ హోల్డర్కి మొబైల్ పెట్టుకునేటప్పుడు గ్రిప్ కూడా లోపల బ్లాక్ కలర్ తోటి ఒక లెదర్ టైప్లో ఇచ్చారు, మొబైల్ ఖరాబ్ అవ్వకుండా. సో ఇక్కడ వచ్చేసి ఇది మైక్ అనమాట, దీనికి కూడా సేమ్ స్క్వేర్ షేప్ అండ్ స్క్రూ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక హోల్ కూడా ఇచ్చారు కదా. సో ఇది వైర్ పెట్టుకోవడానికి అనమాట. ఈ స్క్రూని ఈ ఎల్ఈడి లైట్లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం కిట్ కాబట్టి, సో మనం వ్లాగ్స్ చేయడానికి కానీ, లేదంటే ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగడానికి కానీ, లేదా అక్కడ వీడియోస్ తీస్తుంటే కానీ ఈజీగా మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట. సో కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, లేదా ఆల్రెడీ చేస్తున్నా కానీ, లేదా పెద్ద పెద్ద వ్లాగర్స్ కానీ ఎవరైనా కానీ, సో ఇది ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, హెవీ కూడా ఉండదు, చాలా లైట్ వెయిట్ అనమాట. సో ఇక్కడ మైక్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కేబుల్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనం మొబైల్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. మనం మైక్కి మొబైల్కి ఫిక్స్ చేసుకోవాలి ఈ కేబుల్ అనేది. సో అప్పుడు మనకి ఆడియో అనేది రికార్డ్ అవుతుంది అనమాట, లేకపోతే అవ్వదు. సో ఈ వైర్కి 2 పిన్స్ ఇచ్చారు, ఒకటేమో మైక్కి, ఇది వచ్చేసి మైక్కి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇండికేషన్ కూడా ఇస్తారు చిన్నగా. సో మైక్కి పెట్టుకొని యూస్ చేయాలి. ఇంకో హోల్ వచ్చేసేమో మనం మొబైల్కి పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి
మొబైల్ ఫోన్కి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇండికేషన్ కూడా ఇస్తారు మొబైల్ ఫోన్ది. సో అది మనం చెక్ చేసుకొని ఎటు సైడ్ ఉందో అటు ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది చూపిస్తున్నా కదా. సో ఇది వచ్చేసి మొబైల్ ఇండికేషన్ అన్నమాట. ఇది మొబైల్కి ప్లగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మైక్కి నేను ప్లగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చిన హోల్ ఉందిగా, ఈ ప్లగ్ని ఈ హోల్లో మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. చాలా క్లారిటీగా వస్తుంది ఈ మైక్లో ఆడియో అయితే. నేను ఆల్రెడీ యూస్ చేసి చూసాను. సో చాలా బాగుంది కూడా ఇది. ఇప్పుడు మనం మొబైల్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఐఫోన్ కాబట్టి ఐఫోన్కి ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఈ మొబైల్ని ఇలా హోల్డర్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక ఈ వైర్ని డైరెక్ట్గా ఈ పిన్ తోటే ఫిక్స్ చేసేయచ్చు, వచ్చేస్తుంది. ఇక్కడ ఐఫోన్ కాబట్టి నేను ఐఫోన్కి ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాను. సో మనం ఐఫోన్కి ప్లగ్ అనేది పట్టదు కాబట్టి, ఇలా ఈ ప్లగ్ వచ్చింది కదా, ఇది పట్టదు కాబట్టి మనం ఒకటి ఎక్స్ట్రా మనం ఇలా వైర్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫోన్కి పెట్టేది, ఇది వచ్చేసి ఈ పిన్కి అటాచ్ చేసేది అనమాట. సో అప్పుడు మనకి ఆడియో రికార్డ్ అవుతుంది, లేకపోతే ఈ వైర్ అనేది పట్టదు. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఈ హోల్కి. ఇప్పుడు ఈ పిన్ ఉంది కదా, ఇది మొబైల్కి అటాచ్ చేసుకోవాలి. ఈజీగా మనకి వాయిస్ అనేది వస్తుంది, క్లారిటీగా వస్తుంది. సో రికార్డ్ చేసుకుంటే ఇప్పుడు దీనికి ఒక బ్లూటూత్ వచ్చేసింది కదా. సో దీన్ని మనం ఎలా ఆన్ చేసుకోవాలో చూపిస్తాను. పైది వచ్చేసేమో ఐఫోన్కి, కింద వచ్చేసి ఆండ్రాయిడ్కి. ఇక్కడ పవర్ బటన్ ఇచ్చాడు, ఆన్ ఆఫ్. సో ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ పైకంటేనేమో ఆన్, క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో పైకి వచ్చేసి ఆన్ అనమాట. ఆన్ అయినప్పుడు ఇలా బ్లూ ఇండికేషన్లో లైట్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఆన్ అయిందని అర్థము. ఇలా కింద కన్నప్పుడేమో ఆఫ్ అయిపోతుంది. సో ఇలా పైకంటే బ్లూ కలర్లో ఇలా ఇండికేషన్ వస్తుంది. సో అప్పుడు ఈ బ్లూటూత్ అనేది రెడీ అయినట్టు అనమాట. సో ఇది దీనికి వచ్చేసి బ్యాటరీ తోటి నడుస్తుంది. ఇది కూడా సింపుల్గా ఒక బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది, మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్యాటరీ వచ్చేసింది, చిన్నదే ఉంది ఇందులో బ్యాటరీ. ఇది చూపిస్తున్నాను మీకు. దీనికి కూడా మనకి ఎలాంటి పవర్ యూసేజ్ అవసరం లేదు, ఈజీగా మనం వాడుకోవచ్చు. సో మళ్ళీ ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట. సో పై బటన్ వచ్చేసి ఐఓఎస్కి, కిందది ఆండ్రాయిడ్. ఇలా బ్లూ ఇండికేషన్ వచ్చేసింది, అంటే నేను ఇప్పుడు ఆన్ చేశాను అనమాట. సో ఇప్పుడు లైట్ కూడా ఇలా ఆన్ చేసుకోవాలి. మనం వ్లాగ్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇప్పుడు మొబైల్ ఆన్ చేసుకుని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇలా బ్లూటూత్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆన్ అయింది కదా, ఇక్కడ చూపిస్తుంది మీకు, కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ ఏబి షటర్ 3 అని వస్తుంది మీకు బ్లూటూత్ నేమ్. సో అక్కడ రౌండ్ అవుతుంది కదా, ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది అనమాట. సో కనెక్ట్ అయింది కాబట్టి మనం ఈజీగా ఎక్కడంటే అక్కడ మనం ఫొటోస్ కానీ వ్లాగ్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ ఫొటోస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఐఫోన్ కాబట్టి పై బటన్ ప్రెస్ చేసుకుంటాను, ఈజీగా ఫొటోస్ పడుతున్నాయి. ఆండ్రాయిడ్ అయితే కింద బటన్ని ప్రెస్ చేసుకుంటే మనకి ఎక్కడంటే అక్కడ ఫొటోస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ఇది స్కూల్ పిల్లలకి కానీ, లేదంటే ఏమన్నా టీచింగ్ చెప్పేవాళ్ళు కానీ, లేదంటే వ్లాగ్స్ చేయడం కానీ, లేదంటే కుకింగ్ వీడియోస్ కానీ అన్నిటికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. చాలా ఈజీ అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుంది దీని బాడీ అనేది, అసలు డెలికేట్ లేదు. మనకి ఏర్స్ కానీ అన్నిటికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. చాలా ఈజీ అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుంది దీని బాడీ అనేది, అసలు డెలికేట్ లేదు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం వీడియో ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా మనం చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో వాయిస్ కూడా చాలా క్లారిటీగా వినిపిస్తుంది ఈ మైక్లో. మనం ఎక్కడికంటే అక్కడికి దీన్ని క్యారీ చేసేయచ్చు. చాలా చిన్నగా ఉంది, నాకైతే బాగా నచ్చింది.
సో ఇలాగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ శ్రావణిస్ అఫీషియల్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. లేదంటే అమెజాన్ నుంచి వీడియో మేకింగ్ కిట్ అంటే మీకు దొరుకుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.